పురాణకాలము నాటి ఒక రాజు కథ. ఆ రాజు పేరు దంభోద్భవుడు. ఒకానొకప్పుడు సకల సంపదలకు నిలయమైన ఒక రాజ్యాన్ని దంభోద్భవుడు అనే రాజు పాలించేవాడు. పరిపాలన ధర్మబద్ధంగానే సాగించేవాడు. కానీ ఆయనలో మితిమించిన అహంభావం చోటు చేసుకున్నది. భూలోక ప్రజలందరూ తనను గొప్ప రాజుగా గుర్తించి గౌరవించాలనే తహతహ ఆయనలో పెరిగిపోయింది. సింహాసనంలో ఆసీనుడు కాగానే, మంత్రులారా, సేనాధిపతులారా, రాజప్రతినిధులారా, నాకన్నా శక్తి సంపన్నుడు, గొప్పవాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా చెప్పండి అని రోజూ అడిగేవాడు. రాజు ఆగ్రహానికి గురి కావడానికి ఇష్టం లేని సభికులు, లేరు ప్రభు, లేరు, తమకు సాటి ఎవరూ లేనేలేరు అని ముక్తకంఠంతో ఘోషించేవారు. రాజు సంతోషంతో పొంగిపోయేవాడు. కొన్నాళ్లకు ఒక ముని ఆ రాజ్యానికి వచ్చాడు. రాజు ఆ మునిని కూడా అదే ప్రశ్న అడిగాడు. అందుకు ఆ ముని, ఉన్నారు ప్రభు, ఒకరు కాదు, ఇద్దరు అన్నాడు. వాళ్ళు నరనారాయణులు, గంధమాదన పర్వతం మీద ఉన్నారు. వాళ్లే మానవులందరిలోకి గొప్పవాళ్ళు అని చెప్పి ఆ ముని వెళ్ళిపోయాడు. ముని సమాధానానికి దిగ్భ్రాంతి చెందిన రాజు అమితావేశంతో సైన్యాన్ని వెంటపెట్టుకుని గంధమాదన పర్వతం కేసి బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే బక్క చిక్కిన ఇద్దరు మునులు శిఖరాగ్రం మీద కూర్చుని ధ్యాన నిమగ్నులై కనిపించారు. వాళ్లను చూసిన దంభోద్భవుడు తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. ఇంత దూరం వచ్చి వృధాగా తిరిగి వెళ్ళడం ఇష్టం లేక వాళ్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. ఫలించలేదు. ఆఖరికి వాళ్లను పరుష పదజాలంతో దూషించసాగాడు. అప్పటికీ ఇద్దరు మునులలో ఒకరైన నరుడు మెల్లగా కళ్ళు తెరిచి దాపులనున్న దర్భమొక్క నుంచి 3 పోచలను తుంచి రాజు సైన్యం కేసి విసిరాడు. మరుక్షణమే సైనికులకు కళ్ళు పోయాయి. వాళ్ల రూపాలు కూడా మారిపోయాయి. మునులకున్న ఆధ్యాత్మిక శక్తి ముందు తన బలం తృణప్రాయమేనని దంభోద్భవుడికి అర్థమైంది. ఆయనలోని అహంకారం పటాపంచలయింది. తన అపరాధాన్ని క్షమించమని మునుల పాదాలపై పడ్డాడు. నరనారాయణులు ఆయన్ను క్షమించి సైనికులకు మళ్ళీ దృష్టిని ప్రసాదించి యథారూపాలు వచ్చేలా చేశారు. ప్రజలను కరుణతో పరిపాలించాలని, మనసులోని అహంభావాన్ని వినయంతో అదుపులో ఉంచుకోవాలని రాజుకు బోధించారు. రాజు రాజ్యానికి తిరిగి వచ్చి అహంకారరహితంగా పరిపాలన సాగిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని గడిపాడు. ఇది దంభోద్భవుడు అనే రాజు కథ.